హాయ్, వెల్కమ్ టు మాస్టర్ యువర్ మనీ. సార్, ఇప్పుడు చాలా మంది క్రిప్టోకి అలాగే ట్రేడింగ్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో వాళ్ళు ఇన్వెస్ట్ చేసేటప్పుడు రిటర్న్స్ ఎలా ఉంటాయి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటారు? సో ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి మనకేంటంటే జీరో ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి మనం చెప్పుకున్న దాంట్లో లీగల్ కొన్ని ఉంటాయి, ఇల్లీగల్ కొన్ని ఉంటాయి. సో లీగల్ బిజినెసెస్ కొన్ని, ఇల్లీగల్ బిజినెసెస్ కొన్ని. సో లీగల్ బిజినెసెస్కి వచ్చేటప్పటికి అయితే కనుక ప్రతిదీ స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో ఉంటుంది, రిజిస్ట్రేషన్స్ అన్నీ ఉంటాయి. ఇల్లీగల్కి వచ్చేటప్పటికి మాఫియా అనుకోండి, దొంగతనం అనుకోండి, క్రిప్టోస్ అనుకోండి, ఈ ఇల్లీగల్ అనేటువంటి పదం ఏదైతే ఉందో అక్కడ వస్తుంటుంది. ఇండియాలో జనరల్గా క్రిప్టోస్ అనేటువంటివి లెజిటిమేట్ కాదు, లీగల్ కాదు అని చెప్పేసి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు, ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్ళు, ఆర్బీఐ వాళ్ళు ఎప్పటికప్పుడు మొత్తుకుంటూనే ఉన్నారు. అండ్ దానికి తోడు ట్యాక్సేషన్ కూడా చాలా ఎక్కువ. మనం సంపాదించిన దాంట్లో ₹40, మనం ₹100 సంపాదిస్తే ₹100లో ₹40 అనేటువంటిది ట్యాక్స్ కింద పే చేయడం జరుగుతుంటుంది. ₹100 నష్టపోతే ఆ నష్టాన్ని మనం తర్వాత క్యారీ ఫార్వర్డ్ చేసుకునేటువంటి అవకాశం కూడా లేదు. సో ఆ రకంగా మనం చూసుకునేటప్పుడు క్రిప్టోస్కి వచ్చేటప్పటికి అయితే కనుక వెదర్ ఇట్ ఈస్ యువర్ బిట్కాయిన్ అనుకోండి, ఈథీరియం అనుకోండి, ఎఫ్టీఎక్స్ ఏవైనా సరే, ఇప్పుడు ఉన్నటువంటి క్రిప్టో టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లెజిటిమేట్ కాదు, లీగల్ కాదు అని చెప్పేసి అని మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పింది. సో లీగల్ కానిటువంటి పని మనం చేస్తున్నాము అంటే కనుక ఫస్ట్ అది ఆపేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి. రెండోది ట్రేడింగ్ రిలేటెడ్కి వచ్చేటప్పటికి అయితే కనుక ఇన్ఫ్యాక్ట్ మనకి గవర్నమెంట్ అంటే స్టాక్ మార్కెట్ అనేటువంటిది ఒకటి ఉంది, అండ్ దట్ ఈస్ లెజిటిమేట్ అని చెప్పేసి మనకు తెలుసు. అక్కడ కూడా ఏంటి అంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి టైమర్లో T ఫర్ టైం పెట్టాలి, I ఫర్ ఇంటెలిజెన్స్ ఉండాలి, M ఫర్ మనీ ఉండాలి. ఈ మూడు ఉంటేనే అక్కడ మనం సక్సెస్ అనేటువంటిది తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా నేను ఏదో పార్ట్ టైంగా చేస్తాను, నాకు నచ్చినప్పుడు నేను చూస్తాను, నాకు నచ్చినప్పుడు నేను చేస్తాను, మా మేనేజర్ లేనప్పుడు నేను మొబైల్లో నేను ట్రేడింగ్ చేసుకుంటాను అనుకుంటే కనుక ఖచ్చితంగా డబ్బులు నష్టపోయేటువంటి అవకాశమే చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ దట్టు ఇలాంటి వాటికి ఏంటంటే కొంతవరకు ప్రొఫెషనల్ గైడెన్స్ తీసుకుంటే, అండ్ దట్టు ఇందా నేను చెప్పినటువంటి లెజిటిమేట్ వాటి మీద, ఇల్లీగల్ వాటి మీద కాదు, సో లెజిటిమేట్ వాటి మీద సలహాలు తీసుకోగలిగితే డెఫినెట్లీ దీర్ఘకాలంలో డబ్బులు సంపాదించేటువంటి అవకాశం ఉంది. సో ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ రావడానికి ఒక ఇండివిజువల్ ఎలాంటి ప్లాన్స్ చేయాలి? సో ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత మనకు ఐడియా వస్తుంది ఏంటి అంటే కనుక FIRE అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అండ్ రిటైర్ ఎర్లీ అని చెప్పేసి అని. ఇది కొన్నిసార్లు వింటున్నప్పుడు ఏంటంటే నాకు కొన్నిసార్లు నవ్వు వస్తూ ఉంటుంది. ఎందుకు అన్నది మనకి ఇప్పుడు ఈ డిస్కషన్లో మీకు అర్థమవుతూ ఉంటుంది. ఫస్ట్ ఈ FIRE అన్నది ఎందుకు కనిపెట్టారు అంటే కనుక సోమరిపోతులు ఎవరైతే ఉంటారో, పని చెయ్యడానికి ఇంట్రెస్ట్ లేకుండా ఉండేవాళ్ళు, నా అంతటి నేను బతకాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, ఎవరు చెప్పిందో నేను చేయడం ఏమిటి, కంపెనీలో నా బాస్ నేను చెప్తే వాడు చెప్తే నేను వినేదేంటి అనేటువంటి పద్ధతుల్లో సరైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ లేకుండా నేను ఎంత తొందరగా రిటైర్ అవుదాం అనేటువంటి థాట్ ప్రాసెస్లో ఉన్నవాళ్ళు ఈ FIRE అనేటువంటిది కనిపెట్టారని చెప్పేసి అని నా పర్సనల్ అభిప్రాయం. తప్పు అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు, ఎవరికి థాట్ ప్రాసెస్ వాళ్ళది కాబట్టి. సో ఆ రకంగా వచ్చుకునేటప్పుడు అండ్ ఇప్పుడు FIRE అనేటువంటి తప్పు అనేటువంటిది కాదు, చేయొచ్చు, సాధించగలుగుతాం కూడా. కానీ దానికన్నా ముందు ఉన్నటువంటి చేయాల్సినటువంటివి ఏంటి అనేది ఒకసారి మనం చూసుకునేటప్పుడు ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి ఎంత ఖర్చు అవుతున్నది అనేటువంటిది తెలుసుకోవాలి. ఎందుకంటే రిటైర్ అవ్వాలి అంటే నాకు శాలరీ ఇన్కమ్ అక్కర్లేదు, యాక్టివ్ ఇన్కమ్ అక్కర్లేదు, ప్యాసివ్ ఇన్కమ్ కావాలి లేదా లక్కీ ఇన్కమ్ కావాలి అనుకునేటప్పుడు నేను ఎంత ఖర్చు పెడుతున్నాను అనేటువంటి ఫస్ట్ పాయింట్ తెలియాలి. సో దీంట్లో వచ్చేటప్పటికి మ్యాండేటరీ, డిస్క్రిషనరీ, నాన్ డిస్క్రిషనరీ, లైఫ్ స్టైల్ అని చెప్పి 4 రకాల ఎక్స్పెన్సెస్ మనం చెప్పుకున్నాం. అందులో మ్యాండేటరీ అనేది ఖచ్చితంగా ఉండకూడదు. అంటే ఏంటి, ఎటువంటి అప్పులు అనేటువంటి ఉండకూడదు అనమాట. సో అప్పులు లేకుండా ఉండేవాళ్ళు FIREని సాధించగలిగేటువంటి అవకాశం ఉంటుంది. రెండోది డిస్క్రిషనరీ, నాన్ డిస్క్రిషనరీ గురించి మాట్లాడుకునేటప్పుడు మనకు ఉండేటువంటి ఇంటి ఖర్చు, ఉప్పు పప్పు కావచ్చు, కిరాణా కావచ్చు, లేదంటే మనం ట్రావెల్ చేయడానికి కావాల్సినటువంటి బేసిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, హెల్త్ తాలూకా సబ్స్క్రిప్షన్స్ ఏవైతే ఉంటాయో అవి కావచ్చు, కొన్నిసార్లు జిమ్ సబ్స్క్రిప్షన్స్ కావచ్చు, లేదంటే బ్యూటీ పార్లర్కి వెళ్తే దాని తాలూకా సబ్స్క్రిప్షన్స్ కావచ్చు. ఇలాంటి డిస్క్రిషనరీ, నాన్ డిస్క్రిషనరీ ఎక్స్పెన్సెస్ నాకు నెలకి ఎంత అవుతున్నది అనేటువంటి నెంబర్ తెలియాలి వాళ్ళకి. సో చాలామందికి ఏంటి అంటే నేను ఒక ₹50,000 సంపాదిస్తున్నాను, నెలాఖరికి వచ్చేటప్పటికి 50,000 ఖర్చు అయిపోతుంది, కానీ ఎక్కడికి ఖర్చు అవుతుందో నాకు తెలియట్లేదు అని చెప్తుంటారు. సో వాళ్ళకి ఏంటి అంటే ₹1,00,000 జీతం వచ్చినా 20వ తారీఖు కల్లా మొత్తం ఖర్చు అయిపోద్ది. ఎక్కడ ఖర్చు పెట్టేవి ఏంటి అనేటువంటిది లెక్కలు అడిగితే కనుక వాళ్ళకి తెలియదు. సో ఫస్ట్ ఈ FIRE రావాలి, ఇండిపెండెన్స్ రావాలి, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రావాలి అంటే ముందు వాళ్ళకి ఎంత ఖర్చు అవుతున్నది అనేటువంటిది వాళ్ళకి తెలియాలి. సో తెలియాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే వాళ్ళ బ్యాంక్ తాలూకా స్టేట్మెంట్స్ కావచ్చు, ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ UPI పేమెంట్సే చేస్తున్నారు కాబట్టి ఎక్కడ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి, వారంలో పబ్లిక్ ఎక్కువ వెళ్తున్నావా, లేదంటే వీకెండ్లో షికార్లు ఎక్కువగా తిరుగుతున్నావా, లేదంటే రెస్టారెంట్స్లో ఎక్కువసేపు తింటున్నావా అనేటువంటిది లెక్కలు తెలుసుకోగలిగితే
ఈ రిటైర్మెంట్కి కావాల్సినటువంటి ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆ నెంబర్ అనేటువంటి తెలుసుకోగలుగుతున్నాం. ఇప్పుడు నా ఎగ్జాంపుల్ కింద వచ్చేటప్పటికి నాకు నెలకి మొత్తం మా ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ అంతా కలిపితే ఓ నెలకు 25,000 రూపాయల నుంచి 30,000 రూపాయలు ఉంటే సరిపోద్ది ఖర్చుకి అనేటువంటిది నాకు తెలుసు. మా పిల్లల తాలూకా చదువు అనుకోండి, మా ఇంటి తాలూకా ఎక్స్పెన్సెస్ అనుకోండి, మిగతా బిల్స్ మ్యాండేటరీ ఏవైతే ఉంటాయో మొబైల్ బిల్స్ కావచ్చు, ఇంటర్నెట్ బిల్స్ కావచ్చు, పవర్ బిల్స్ ఇవన్నీ కలిపితే ఓ 30,000 రూపాయల్లో నా ఫ్యామిలీ గడుస్తున్నదని నాకు తెలిసింది. మల్టిప్లైడ్ బై 20 ఇయర్స్ అంటే నెలకి 30,000 రూపాయలు అంటే సంవత్సరానికి 3.6 లక్షల రూపాయలు. మల్టిప్లైడ్ బై 20 వేసుకుంటే 76 లక్షల రూపాయలు నాకు కావాలి. అంటే ఈ 76 లక్షల రూపాయలు నా దగ్గర ఉంటే రాబోయేటువంటి 20 సంవత్సరాలకో 25 సంవత్సరాలకో నేను ఫైనాన్షియల్లీ ఫ్రీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో నాకు శాలరీ ఇన్కమ్ రాకపోయినా, నేను ఒళ్ళొంచకపోయినా నా దగ్గర ఈ 76 లక్షల రూపాయలు ఉన్నాయి కాబట్టి దీని నుంచి నేను ఖర్చు పెట్టుకొని బతకగలను అనేటువంటి కార్పస్ ఏదైతే ఉందో కార్పస్ బిల్డ్ అయినట్టు అనమాట. దీన్ని ఏమంటామంటే లీనియంట్ రిటైర్మెంట్ నెంబర్ అంటాం. అంటే మినిమం అంటే సన్నగా ఉండేటువంటి మనిషికి ఎంతైతే రిక్వైర్మెంట్ ఉంటుందో దీన్ని లీనియంట్ రిక్వైర్మెంట్ నెంబర్ అంటాం. రెండోది నార్మల్ రిటైర్మెంట్ నెంబర్ అంటాం. ఇందాక మనకు వచ్చినటువంటి మంత్లీ ఎక్స్పెన్సెస్ మల్టిప్లైడ్ బై 12 మల్టిప్లైడ్ బై 25 వేయాలి, 25 వేయాలి. 5 ఇయర్స్ ఎక్స్ట్రా అంటే అక్కడ వేసుకునేటప్పటికి ఏంటంటే నార్మల్ రిటైర్మెంట్ నెంబర్ అనేటువంటిది వస్తుంది మనకి. ఇది కాకుండా ఫ్యాట్ రిటైర్మెంట్ నెంబర్ అని చెప్పేసి ఒకటి ఉంది. అంటే నేను ఎంత విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకున్నా కూడా నా ఆస్తి ఏదైతే ఉందో తరగకుండా ఉండేలాగనమాట. సో దానికి ఏంటి అంటే నా మంత్లీ ఎక్స్పెన్సెస్ మల్టిప్లైడ్ బై 12 మల్టిప్లైడ్ బై 50. సో అంత అమౌంట్ అనేటువంటిది ఉండాలి. సో ఎగ్జాంపుల్ నెలకు 50,000 రూపాయలు ఖర్చు అవుతున్నది అంటే సంవత్సరానికి 6 లక్షల రూపాయలు అంటే 3 కోట్ల రూపాయలు నా దగ్గర అమౌంట్ అనేటువంటిది ఉంటే సో అది నేను అచీవ్ చేయగలను అని చెప్పేసి అనేటువంటి ధైర్యం ధీమా కొంతవరకు వస్తుంది అనమాట. అందులోకి ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ఈ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మనం ఫస్ట్ మేజర్గా చూడాల్సింది ఏంటి అంటే కనుక ఈ రిటైర్మెంట్ టైంలో మనం ఏ టైప్ ఆఫ్ యావిగేషన్స్ అనేటువంటివి చేస్తాం. అంటే ఇప్పుడు మనకి యాక్టివ్గా శాలరీ లేదు, సో ఆ టైంలో మనం ఏం చేస్తాం అనేటువంటిది ఇంపార్టెంట్. అంటే మనకి రెగ్యులర్గా ఇన్కమ్ వస్తుందని చెప్పేసి అని తిని పడుకోలేం కదా, ఏదో ఒక ప్యాషనో ప్రొఫెషనో ఏదో ఒకటి ఉండాలి అక్కడ. సో ఆ ప్యాషను ప్రొఫెషను మనకి సైడ్ ఇన్కమ్ లాగా ఉండగలిగితే దెన్ దట్ విల్ బి ఎ సప్లిమెంట్ ఫర్ దిస్ ఇన్కమ్ అని చెప్పేసి మనం చెప్తాం. సో చాలామంది ఇప్పుడు యంగర్ జనరేషన్కి వచ్చేటప్పటికి ఏంటంటే నాకు శాలరీ ఇన్కమ్ కాదు, నేను ప్యాషన్ కింద ప్రొఫెషన్ కింద ఏదో స్టార్ట్ చేస్తానని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ ప్యాషను ప్రొఫెషన్ నుంచి కొంత సైడ్ ఇన్కమ్ మేబీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి అయితే కొలాబరేటివ్ ఇన్కమ్స్ అనుకోండి అలాంటిది వస్తూ ఉంటాయి. కొంత ఎక్స్పీరియన్స్ వస్తే కన్సల్టింగ్ ఇన్కమ్ కింద ఉంటూ ఉంటాయి. దీన్ని ఏమంటామంటే కనుక పార్షియల్ రిటైర్మెంట్ అంటాం, సెమీ రిటైర్మెంట్ అంటాం. అంటే పూర్తిగా పని నుంచి విరమించుకోలేదు కానీ అప్పుడప్పుడు పని చేస్తున్నాం, పని చేయడం వల్ల వచ్చేటువంటి ఆదాయం కింద చెప్పుకోవచ్చు అనమాట. సో మెయిన్ అది కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీన్ని సెబాటికల్ రిటైర్మెంట్ అని చెప్పి ఇప్పుడున్నటువంటి కొత్త కాన్సెప్ట్లో రావడం జరుగుతుంది. రెస్ట్ కంప్లీట్ రెస్ట్ అని నేను చెప్పను. అంటే పాత రోజుల్లో ఏంటంటే 60వ ఏట వరకు పని చేయాలి, 60వ ఏట తర్వాత గవర్నమెంట్ ఆటోమేటిక్గా బయటకు తోసేస్తుంది. మనం పని చేసినా చేయకపోయినా సరే 60వ ఏటకో 62వ ఏటకో బయటకు తోసేస్తుంది, బాబు ఎంతకాలం నీ సేవలకు ధన్యవాదాలు అని చెప్పేసి. బట్ ఇప్పుడున్నటువంటి జనరేషన్కి వచ్చేటప్పటికి ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ కాబట్టి అయితే తిని కంపెనీని దోసేస్తాడు లేదా కంపెనీ తిన్న బయటకు దోసేస్తుంది. సో అటువంటి సిచ్యువేషన్కి వచ్చేటప్పుడు ఏంటి అంటే పార్షియల్గా నేను ఊర్ల మీద తిరుగుతూ ఉంటాను, సైమల్టేనియస్గా పార్షియల్గా నేను వర్క్ చేస్తాను అని చెప్పేసి. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే నా అన్వేషణ ఉన్నాడు, ఆయన పార్ట్ టైంలో అంటే యూట్యూబర్ నా అన్వేషణ అని చెప్పేసి అని ఒక అతను ఉన్నాడు, చాలామందికి తెలిసే ఉంటుంది ఆల్రెడీ. సో తను ఏంటంటే దేశాలు అన్నీ తిరుగుతూ ఉంటాడు, పార్ట్ టైం జాబ్ కూడా చేస్తూ ఉంటాడు. సో దాన్ని మనం ఈ సెబాటికల్ రిటైర్మెంట్ స్టైల్ అని చెప్పేసి అని చెప్తూ ఉంటాం అనమాట. అంటే కంప్లీట్ రెస్ట్ కాదు, అలానే కంప్లీట్ వర్క్ కాదు. సో ఈ టైప్ ఆఫ్ వర్క్ మోడ్కి అనేటువంటి షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఫ్రీలాన్సింగ్ అని చెప్పేసి అనుకోవచ్చు, మూన్ లైటింగ్ అనుకోవచ్చు, పార్ట్ టైం గిగ్స్ అనుకోవచ్చు. ఈ టైప్ ఆఫ్ థాట్ ప్రాసెస్కి రావడం జరిగింది. అయితే ఇక్కడ ఈ ఫైర్ అనేటువంటిది అచీవ్ అవ్వడానికి సక్సెస్కి లేదా ఫెయిల్యూర్కి. సో చాలామంది అనుకుంటారు ఏంటంటే ఇందా నేను చెప్పిన లెక్కలో ఫ్యాట్ రిటైర్మెంట్ నెంబర్ ఓ 3 కోట్ల రూపాయలు నా దగ్గర డబ్బులు ఉంటే సరిపోద్ది అని చెప్పేసి మనం ఏదైతే అనుకున్నామో అంత డబ్బు ఉన్నా కూడా తిరిగి మళ్ళీ వర్క్కి వచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన కౌన్బరేగా కలవరపతిలో ఒక విన్నర్ ఉన్నారు, ఆయనకి డబ్బులు రావడం జరిగింది, గెలుచుకున్నాడు, ఇప్పుడు మళ్ళీ పాలు అమ్ముకుంటున్నాడు. ఆయన తను ఏంటంటే డైరీ ఫామ్ పెట్టుకోవడం, ప్రతిరోజు తను మళ్ళీ కంటిన్యూ చేస్తాడు. అంటే అంత అమౌంట్ వచ్చిన తర్వాత కూడా దాన్ని జాగ్రత్తగా చూసుకోకపోవడం, జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోకపోవడం, దాని నుంచి రెగ్యులర్ ఇన్కమ్ తెప్పించుకోవడం ఎప్పుడైతే ఫెయిల్యూర్ అయ్యాడో ఆయన తిరిగి మళ్ళీ పనికి రావాల్సినటువంటి అవసరం వచ్చింది. రెండోది ఏంటంటే ఒక యూట్యూబర్ ఫైనాన్షియల్ సమురే అని చెప్పేసి అని ఒక పర్సన్ ఉన్నాడు. ఆయన ఏంటంటే ఈ ఫైర్ కాన్సెప్టే చెప్పాడు. ఆయన అంటే 25th ఇయర్ నుంచి 32nd ఇయర్ వరకు 35th ఇయర్ వరకు
నేను పెద్దగా పని చేయను, నా దగ్గర ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి, నాకు ఈ పార్ట్ టైం వచ్చేటువంటి ఇన్కమ్ సరిపోద్ది అని చెప్పేసి. ఫాస్ట్ ఫార్వర్డ్ 7 years తర్వాత 42వ ఏటకో 43వ ఏటకో తను మళ్ళీ జాబ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే అంత నీతులు చెప్పినటువంటి పర్సన్ కూడా మళ్ళీ 42వ ఏటకు వచ్చేటప్పటికి ఏంటంటే మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 వరకు జాబ్ అనేటువంటి స్టార్ట్ చేయాల్సి వచ్చినటువంటి అవసరం. చూసారు కదండి, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ట్రేడింగ్ మీద మీకున్న డౌట్స్ క్లియర్ అయ్యాయి కదా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మ్యాంగో కేబుల్ని చూస్తూనే ఉండండి.